మార్చి 9, 2026న గ్రహాలు మరియు నక్షత్రాల సంచారం అనేక రాసులకు కొత్త అవకాశాలను మరియు శుభవార్తలను తీసుకురావచ్చు. కొందరు తమ కెరీర్లు మరియు వ్యాపారాలలో లాభాలను చూస్తారు. మరికొందరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి రోజు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మార్చి 9, 2026 అనేక రాసుల వారికి కొత్త ఆశ మరియు అవకాశాలను తీసుకురావచ్చు. గ్రహ స్థానాల ప్రకారం కొన్ని రాసుల వారు ఆర్థిక లాభాలు, కెరీర్ పురోగతి మరియు కొత్త అవకాశాలను అనుభవించవచ్చు. మరికొందరు జాగ్రత్తగా మరియు ఓర్పుతో ముందుకు సాగాలి. చాలా మంది ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలను చూడవచ్చు. కొన్ని రాసుల వారికి ఈ రోజు కష్టపడి పనిచేయడం మరియు వివేకం అవసరం. కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు ఖర్చులలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి ఈరోజు ఎలా జరుగుతుందో మరియు ఎవరికి శుభవార్త అందుతుందో తెలుసుకుందాం. మేష రాశి జాతకం. నేడు మేషం అనుకూలమైన మరియు ప్రగతిశీల రోజు. మీరు ఆర్థిక విషయాలలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే ఈరోజు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. పనిలో గ్రహాల అమరికలు మీకు అనుకూలంగా ఉంటాయి, మీకు అదృష్టాన్ని తెస్తాయి. మీ ఉన్నతాధికారులు మీ కృషి మరియు సామర్థ్యంతో ఆకట్టుకుంటారు. మీరు ప్రభుత్వ కార్యక్రమాలు లేదా ఇతర ప్రభుత్వ పనుల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని పొందే అవకాశముంది, ఇది వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. కెరీర్ పరంగా ఈ రోజు గతంలో కంటే మెరుగ్గా ఉండవచ్చు. వృషభ రాశి జాతకం. నేడు వృషభ రాశి జాతకం. నేడు వృషభ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశముంది, ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వాణిజ్యం లేదా వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈరోజు మంచి ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశాన్ని కనుగొనవచ్చు. కళ, సంగీతం మరియు సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారికి ఈరోజు సానుకూల ప్రేరణ లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు అవగాహన ప్రబలంగా ఉంటాయి, ఇది సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది. మీకు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. రోజు చివరిలో మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. మిథున రాశి జాతకం. నేడు మిథున రాశి వారికి ఈ రోజు కొంచెం కష్టతరంగా ఉండవచ్చు, కానీ చివరికి మీరు మంచి ఫలితాలను చూస్తారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. బిజీగా ఉండే పనిభారం పెరగవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి సంపాదన సూచించబడుతుంది, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. అందువల్ల ఆర్థిక విషయాలలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బాగానే ఉంటుంది, ఇది మానసిక సమతుల్యతను కాపాడుతుంది. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఉండండి మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కర్కాటక రాశివారు ఈ రోజు ప్రయోజనకరంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సంకేతాలు ఉన్నాయి మరియు వ్యాపారంలో మంచి లాభాలు కూడా సాధ్యమే. భాగస్వామ్యంలో పనిచేసే వారు ప్రత్యేక ప్రయోజనాలను చూసే అవకాశముంది. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మరియు ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ప్రత్యేక విజయాన్ని సాధించవచ్చు. అయితే మీరు మీ ప్రత్యర్థుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు మరియు కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి వారి భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది.
సింహరాశివారు ఈరోజు సింహరాశివారికి కొంత ఆందోళనతో రోజు ప్రారంభం కావచ్చు. మీరు ఏదో ఒకదాని గురించి ఒత్తిడికి లేదా విచారానికి గురవుతారు. పెరిగిన ఖర్చులు ఆర్థిక ఒత్తిడికి కారణం కావచ్చు. అయితే రోజు రెండవ భాగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మీ తెలివితేటలు మరియు తెలివితేటలతో మీరు పూర్తి చేయని పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అదృష్టం మద్దతుతో పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తి కావచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి ఓపిక అవసరం. కన్య రాశి జాతకం ఈరోజు కన్య రాశివారికి ఈరోజు సానుకూల మార్పులను తీసుకురావచ్చు. కొన్ని పాత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వల్ల తేలిక భావన కలుగుతుంది. సమాజంలో మీ గౌరవం మరియు ప్రభావం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది. మీకు ఎక్కడైనా డబ్బు చిక్కుకుపోయి ఉంటే దానిని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. వివాహ జీవితంలో ప్రేమ మరియు ప్రేమ ప్రబలంగా ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఈ రోజు బాగుంటుంది మరియు శక్తి అలాగే ఉంటుంది. తుల రాశి వారికి ఈరోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఖచ్చితంగా మీ కృషికి ప్రతిఫలాలను పొందుతారు మరియు ఆర్థిక లాభం కోసం మంచి అవకాశాలు కూడా తలెత్తవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది. పనిలో సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సృజనాత్మక ఆలోచన కళ మరియు సంస్కృతి పట్ల మీ మొగ్గును పెంచుతుంది. ఆర్థిక లాభం కోసం అకస్మాత్తుగా అవకాశాలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం కూడా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది కానీ సమతుల్యంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు, సంతృప్తిని కలిగిస్తాయి. పనిలో సహోద్యోగుల మద్దతు విషయాలను సులభతరం చేస్తుంది. విదేశాలలో ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న వారికి ఈరోజు సానుకూల వార్తలు అందవచ్చు. ఇది ఆర్థిక లాభం కోసం కొత్త మార్గాలను తెరవవచ్చు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, కానీ మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు మరియు మీరు బాగా రాణించగలరు. మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను తెస్తుంది. కెరీర్లో మార్పు కూడా సూచించబడింది. భవిష్యత్తులో కొత్త పరిచయాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక విషయాలు కూడా మెరుగుపడతాయి మరియు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండవచ్చు. మకర రాశి వారికి ఈ రోజు అదృష్ట దినం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించడాన్ని కూడా పరిగణించవచ్చు మరియు విజయం సూచించబడుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. వారి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపారవేత్తలు కూడా ఈ రోజు ప్రయోజనకరంగా భావిస్తారు. కుటుంబ జీవితంలో ప్రేమ మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు మనశ్శాంతిని తెస్తుంది. కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉంటారు. పని మరియు వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు తదనుగుణంగా ముందుకు సాగడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం, లేకుంటే మీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఊహించని లాభాలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అది ఆనందాన్ని ఇస్తుంది.
మీ కుటుంబ జీవితంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కాబట్టి ఓపిక మరియు అవగాహన కలిగి ఉండండి. కోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంటే ఉపశమనం పొందడానికి సమయం పట్టవచ్చు. మీన రాశివారు ఈరోజు కొత్త అవకాశాలను మరియు ఆనందాన్ని తెస్తారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల సంకేతాలు ఉన్నాయి మరియు కొత్త ఆదాయ వనరులు కూడా ఉద్భవించవచ్చు. భౌతిక సుఖాలు పెరుగుతాయి మరియు ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యా రంగంలో పాల్గొన్న వారికి ఈరోజు బాగా రాణించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తవుతుంది. మీరు కొన్ని శుభవార్తలను కూడా అందుకోవచ్చు. అది మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు చాలా చోట్ల నుండి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీ నిర్వహణ నైపుణ్యాలు మరియు జ్ఞానంతో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధించగలరు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.